నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు V1 న్యూస్. అయ్యప్ప స్వామి భక్తుల సందడితో బోధన్ పట్టణం కలకలలాడుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని పట్టణంలో ఏకచక్ర అయ్యప్ప స్వామి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం పాలాభిషేకం కుంకుమార్చనలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భజనలు కీర్తనలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఫలానా ఋషపత్ని వీళ్ళని కాపాడుతూ వస్తుంది అని అప్పుడు వెంటనే చక్రం తీసుకొని మళ్ళీ ఈ ఋషిపత్ని యొక్క శిరస్సు ఛేదిస్తాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఛేదించిన తర్వాత కొద్దిసేపటికి భర్త వస్తాడు. ఋషి వచ్చిన తర్వాత ఇదేమి అన్యాయమైంది, భార్యను ఎవరు చంపినారు అనేటువంటి ఆయన కూడా తపస్సు శక్తి కాబట్టి భగవంతుడి కన్నా విశేషమైనటువంటి వారు ఎవరయ్యా? ఋషులు. వారు కూడా చక్కగా చూసుకొని ఎవరు చంపినారని చూస్తే విష్ణుమూర్తి చంపినారని చెప్పేసి అప్పుడు ఆ ఋషి ఏం చేస్తాడంటే శాపం ఇస్తాడు. నువ్వు కూడా మానవులాగా పుట్టిన తర్వాత నీకు కూడా భార్య వియోగం కావాలని చెప్పి శాపం ఇస్తారు. ఎవరికి? విష్ణుమూర్తికి. అదే అవతారము రామావతారం. ఇలా కొన్ని యుగాల కింద అంటే ఏ వ్యక్తి అయినా కానీ గతంలో మనం చేసేటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ, మనం పుణ్యమే అనుకుంటాం, పాపాలు కూడా చేయవచ్చు. తెలిసి చేసినా తెలవక చేసినా పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. దానికి కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న మధ్య వ్యక్తి అనుకుందాం. కరెంట్ తీగ ఉంది. మనం అందరికీ ఏం తెలుస్తే కరెంట్ తీగను ముడితే షాక్ ఇస్తుంది తెలుస్తుంది మనకు. దాని ధర్మం ఏంటి? ఎవరు ముట్టినా కరెంట్ షాక్ ఇవ్వటమే దాని ధర్మం. చిన్నపిల్లవాడు అంటే భగవత్ స్వరూపం అంటే చిన్నపిల్లలు బాలులు భగవత్ స్వరూపం అంటాం కదా. చిన్నపిల్లవాడు పోయి దాన్ని ముట్టినా అదేం చేస్తుంది? దాని ధర్మం ఖచ్చితంగా షాక్ ఇస్తుంది. అట్లాగే తెలిసి చేసిన పాపమే, తెలవక చేసిన పాపమే. తెలిసి చేసిన పుణ్యమే, తెలవక చేసిన పుణ్యమే. కాబట్టి భారతదేశంలో కాకుండా భూమండలంలో ఏ మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం చేయాల్సిందే. సివిల్ స్వాములు ఓపిక ఉంటే, ఆరోగ్యం సహకరిస్తే రాత్రి భోజనం చేసేటువంటి ప్రయత్నం చేయండి. 6:30 తర్వాత భోజనం చేసే ప్రయత్నం చేయండి. లేదు కాదు అంటే అన్నదానం చక్కగా కింద భోజనం చేసి సాయంత్రం మాత్రం టిఫిన్ చేయండి. ఒక్కరోజు మాత్రం టిఫిన్ చేయండి. మా స్వాములు అందరూ ఎట్లన్నా ఒక పూట భోజనం ఉంటుంది, ఒక టిఫిన్ ఉంటుంది. స్వాములు చెప్పే అవసరం లేదు. సివిల్స్ వచ్చారు కాబట్టి వీలైతే సాయంత్రం 7 తర్వాత భోజనం చేయటము, లేదా ఇప్పుడు భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేసేటువంటిది చేసి బెడ్ మీద కాకుండా కింద చాప వేసుకొని పడుకునేటువంటి ప్రయత్నం ఈ రాత్రి వరకు చేయండి. రేపు పొద్దు నుంచి మీ పని మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇది ఎక్కడ చేయాలి? ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది. ఎక్కడ చేసుకోవాలి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము అంటే? ఎక్కడ పడితే అక్కడ కాకుండా విశేషించి వీరి ముగ్గురు కూడా అన్నదమ్ములు. అందరూ తెలుసు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప, ఈ ముగ్గురు అన్నదమ్ములే. వాళ్ళు ముగ్గురున్న చోట చేసుకోవడం విశేషం. అలాంటి సందర్భం మనకు అయ్యప్ప ఆలయంలో దొరికింది. లేకపోతే ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నా కానీ అక్కడ ఆలయంలో చేసుకోవటం. గుళ్ళో ఎందుకు చేయాలంటే ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలు గుళ్ళో జరుగుతాయి కాబట్టి ఆ విగ్రహంలో విశేషమైన శక్తి ఉంటుంది. అంతే. మన ఇంట్లో చేసుకోవచ్చుగా, మనం రోజు చెయ్యం కాబట్టి గుళ్ళో ప్రతినిత్యం ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళి మనం పూజ చేసుకుంటే ఇంట్లో 100 సార్లు చేసేటువంటి ఫలితం గుళ్ళో 2 సార్లు చేస్తే వస్తుంది. అంత పవిత్రమైన స్థలంలో మనం అందరం కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేసుకున్నాము. ఆ అభిషేకం చేత గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప స్వామి ఈ ముగ్గురు మనందరికి కూడా వచ్చే సంవత్సరం వరకు అడుగున జాతకం రావాలి. ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటి 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడానికి జ్యోతిష్యానికి సంబంధించినటువంటిది మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క జీవికి జాతకం అనేటువంటిది ఉంటుంది. అంటే తల్లి గర్భంలోంచి శిశువు ఎప్పుడైతే బయటకు వస్తాడో దానికి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటుందని. ఎప్పుడైతే పుట్టినప్పుడు మనము ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటుందో మన ఆకాశ మండలం కూడా ఈ నవగ్రహాలు కూడా అట్లాగే ఉంటాయి. ఈ అబ్బాయి పుట్టిన శిశువు పెద్దగైనా కానీ ఆ గ్రహాలు పుట్టినటువంటి గ్రహాలు ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి. అదే అందులో అందరికీ అన్ని లభిస్తాయా అంటే లభించవు. మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతాలు అనేటువంటిది కర్మ అంటాం మనం. అంటే మంచి కర్మ చేసుకున్నామా, స్కంద కళ్యాణం చేసుకోవచ్చు, ఇలా అభిషేకాలు చేసుకోవచ్చు. ఈ కుజుడికి ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది? లాభము అంటే లాభం మనం అందరూ ఆలోచిస్తాం కాబట్టి విశేషంగా మనం చెప్పుకున్నాం. కుజదోషం ఉన్నటువంటి వారికి, దాని తర్వాత
కొన్ని గ్రహాలు దోషం, ఒక కుజుడికే కాదు కొన్ని గ్రహాలు కూడా దోషం ఉన్నటువంటి వారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించడం వల్ల ఆరోగ్యం, విశేషంగా ఆరోగ్యం ఇస్తుంది. ఆరోగ్యంలో ఏమిస్తుంది అంటే రక్త కణాలు రెండు ఉంటాయి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలకి అధిపతి కుజుడే, దానికి సంబంధించి దోషం తగ్గుతుంది. తర్వాత బొక్కలకు కారకుడు కుజుడే, దానికి సంబంధించినటువంటి పరిహారం జరుగుతుంది. ఈ బొక్కలలో జాయింట్లు ఉంటాయి, మనకు ఏదైనా జాయింట్లు ఉంటాం కదా, ఇప్పుడు జాయింట్ ఉంది ఇక్కడ, ఈ జాయింట్లో గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడే. తర్వాత అనుకోకుండా ప్రమాదం జరిగేటువంటి వాహన ప్రమాదం అంటాం కదా, ఆ వాహన ప్రమాదానికి కారకుడు కూడా కుజుడే. అంటే ఎవరి జాతకంలో చెడు స్థానంలో కుజుడు ఉంటే ఇలాంటి జరుగుతూ ఉంటాయి. వాహన ప్రమాదం జరగడానికి కారకుడు కూడా ఆ కుజుడే. మనమైపోయి గుద్దడం కాదు, మన నిలబడి చోట కూడా ఎవడో వచ్చి గుద్దుతాయి సందర్భాలు ఉన్నాయి, దానికి కూడా కుజుడు కారకుడు అవుతాడు. ఆ కుజుడికి సంబంధించినటువంటివి ఈ ఆరోగ్య విషయంలో. అయితే సంతాన విషయం, కొంచెం ఆలస్య సంతానం అవుతుంది అంటే కుజుడు దోషం ఉంటే ఆలస్య సంతానం జరుగుతుంది, ఏదో కారణం అవుతుంది. దాని తర్వాత వివాహం అనుకున్నాం కదా, వివాహ విషయంలో కూడా వివాహం కూడా కొంచెం ఆలస్యం అవుతున్నా కానీ అందులో సుమారుగా జాతకం చూడకుండా చెప్పేటువంటిదే కుజుడు దోషం ఉంది కాబట్టి ఈ పాపకు కానీ ఈ అబ్బాయికి కానీ కుజ దోషం ఉండొచ్చు అనేటువంటి భావన తీసుకోవటానికి కూడా ఈ కుజుడే కారకుడు అవుతాడు. ఇన్ని కారకులైనటువంటి కుజుడికి యొక్క అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆ